ఇటీవల కాలంలో విద్యారంగంలో విద్యార్థులు అనేక సమస్యలను ప్రశ్నాపత్రాల లీకుతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే నిరుద్యోగ సమస్యతో యువత ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం గమనార్హం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షంగా తనవంతుగా పోరాటాలు చేస్తూ వస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులు యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి సమరశంఖం పూరించేందుకు వైసీపీ సిద్దమైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో నెల్లూరు జిల్లాకు చెందిన యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యువజన విభాగం నెల్లూరు జిల్లా అధ్యకులు ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ 28వ తేదీన జరిగే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీకి హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ భూముల అమయ్యారెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ గారి అధ్యక్షతన మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో ఈ నెల 28వ తారీఖున అనగా మంగళవారం ఉదయం 9:30 పిఆర్సీ సభ్యుల్లో ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస విగ్రహానికి పూలమాల వేసి భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులు, యువత ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మరి ముఖ్యంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకాశాల మీద, నీట్ పేపర్ లీక్ మీద, అలాగే వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎదుర్కొన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మీద, ఈ మూడింటి మీద భారీ ఎత్తున యొక్క కార్యక్రమంలో జరగబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, యువత, విద్యార్థులందరూ కూడా భారీగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని, ఈ యొక్క నిరసన ర్యాలీ చేపట్టే యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా. దయచేసి దీన్ని ఒక రాజకీయ నిరసన ర్యాలీ కార్యక్రమంగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువత బ్రతుకు కోసం చేసేటువంటి ఈ యొక్క గొప్ప పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరొకసారి జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటామన్నా. మీరు ఊరుకూరు నాగార్జున. థ్యాంక్ యూ.